ద్రవిడియన్ న్యూస్ టీవీ హైదరాబాద్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్లోని సీఎం గారి నివాసంలో జరిగిన ఈ భేటీలో పలువురు అధికారులు, నేతలు కూడా ఉన్నారు. దేశంలో చట్టసభలకు పోటీ చేయడానికి వయోపరిమితిని 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని కోరుతూ పిల్లల మాక్ అసెంబ్లీ తీర్మానం చేసి దేశ ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి పంపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరారు. వయోపరిమితి 21 ఏళ్లకు తగ్గించడం వల్ల యువత చట్టసభల్లోకి రావడానికి అవకాశం ఏర్పడటమే కాకుండా వారి అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు చేసి రాణిస్తారని అన్నారు. దేశ తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ జయంతి రోజున బాలల దినోత్సవం పురస్కరించుకొని ఎస్సీఈఆర్టీ ప్రాంగణంలో 18 ఏళ్లలోపు బాలబాలికలు మాక్ అసెంబ్లీని అద్భుతంగా నిర్వహించారు. ఈ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రి పొన్నం ప్రభాకర్ గారులతో కూర్చొని వీక్షించిన అనంతరం ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఎంతో క్రమశిక్షణతో చిల్డ్రన్ మాక్ అసెంబ్లీ నిర్వహించారంటూ అభినందించారు. సీఎం గారు ఇంకా ఏం చెప్పారంటే, ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ నాయకత్వంలో దేశంలో ఓటు హక్కును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారని గుర్తు చేస్తూ చట్టసభలకు పోటీ చేయడానికి విధించిన వయోపరిమితిని కూడా 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని కోరుతూ తీర్మానం చేయాలి. ఆ తీర్మానాన్ని రాష్ట్ర ఎంపీలకు పంపించాలి. తద్వారా పార్లమెంట్ సమావేశాల్లో వారు ఈ అంశాన్ని లేవనెత్తడానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా భవిష్యత్తు సమాజానికి అవసరమైన శాసనాలు చేయాలన్న సంకేతాలిస్తూ మాక్ అసెంబ్లీ నిర్వహించడం ప్రశంసనీయం. ఈ రోజుల్లో కొందరు చట్టసభలను ఎప్పుడు వాయిదా వేద్దామన్న దిశగా ఆలోచన చేయడం దురదృష్టకరం. రాజకీయాలంటే ఈనాడు ఒక రకమైన భావన నెలకొంది. మాక్ అసెంబ్లీ నిర్వహించిన వారిలో కొందరైనా రాజకీయాల్లోకి రావాలి. మాక్ అసెంబ్లీలో అండర్ 18 హెడ్ క్వార్టర్స్, మాదక ద్రవ్యాల నియంత్రణ, హైడ్రా వంటి బిల్లులపై చర్చించడం అభినందనీయం. పండిత్ నెహ్రూ గారు దేశంలో తీసుకొచ్చిన విద్య, వ్యవసాయ విప్లవం వల్ల సమాజంలో అనేక అవకాశాలు వచ్చాయి. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ కృషితో దేశంలో నిర్బంధ విద్య అమల్లోకి వచ్చింది. ఇలాంటి మాక్ అసెంబ్లీ సమావేశాలు సమాజానికి చాలా అవసరం. చట్టసభల్లో జరుగుతున్న చర్చలు, ఇతర అంశాలను విద్యార్థులు గమనించాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.